రైతు సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ క్షేత్రస్థాయిలో అన్నదాతల కుటుంబాలను నట్టేట ముంచుతుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో రైతు బీమా పథకం పూర్తిగా పడకేసింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన బీమా సొమ్ము అందక బాధితులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. క్లెయిమ్లను ప్రాసెస్ చేసేది లేదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తేల్చి చెప్పడంతో వేలాది దరఖాస్తులు మూలన పడ్డాయి. రైతులకు నయా పైసా భారం లేకుండా ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం దక్కేలా నాటి కేసీఆర్ ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2025-26 సంవత్సరానికి గాను ఎల్ఐసికి చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం 1,359.56 కోట్లు. ఇందులో మొదటి విడతగా ఆగస్టు 2025లో 679.78 కోట్లు, ఫిబ్రవరిలో 2026లో రెండో విడతలు చెల్లించాల్సిన మిగతా సమయంలో 243.33 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 441.23 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఎల్ఐసి క్లెయిమ్ల చెల్లింపులు నిలిపివేసింది. ఫలితంగా రైతు కుటుంబాలు మరింత చితికిపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతు బీమా, ఎల్ఐసి ప్రీమియం మొత్తాలను తొలి ప్రాధాన్యంగా ఎప్పటికప్పుడు చెల్లించేవారు. రైతు ఏ కారణం చేతనైనా బీమా సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు అధికారులు ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే 441.23 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రతిపాదించారు. బకాయిలు చెల్లిస్తే రాబోయే ఆగస్టు 14 నాటికి రైతులకు ఎల్ఐసి నుంచి సుమారు 570 కోట్ల మేర బీమా క్లెయిములు అందుతాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.